జీవితానికి ఓ తోడు కోడుకోవడమే ఆమె తప్పైంది. అండగా ఆసరగా ఉంటాడని భావించిన వాడే వంచాడు. పెళ్లై భార్య పిల్లలు ఉన్నా కోట్ల విలువైన ఆస్తి కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు. భర్త కుమారుడు చనిపోయిన ఆమెను తెలివిగా బురిడి కొట్టించి అనుకున్నది సాధించాడు. తీరా బంగారు ఆభరణాల దగ్గరకు వచ్చేసరికి అయ్యగారి బండారం మొత్తం బయటపడింది. దెబ్బకు పెట్టాబేడ సర్దుకొని పరారయ్యాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణికి చాన్నాళ్ల క్రితం బెంగళూరుకు చెందిన వెంకటప్పరెడ్డితో పెళ్లయింది. కొన్నేళ్ల క్రితం వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ బెంగతో భర్త వెంకటప్పరెడ్డి అనారోగ్యంతో మరణించారు. కొన్నాళ్లకు ఆమె మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని మధ్యవర్తి మహిళను ఆశ్రయించారు. ఆ మహిళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్కు ఈ విషయాన్ని చెప్పింది. అప్పటికే అతడికి భార్య కుమార్తె ఉన్నారు. అయినా నాగమణి ఆస్తిపరురాలని తెలుసుకున్న శివప్రసాద్ ఓ పథకం పన్నాడు. తన భార్య కుమార్తె కోవిడ్తో మరణించారంటూ నకిలీ మరణ ధ్రువపత్రాలు తయారు చేసి నాగమణికి చూపాడు. శివప్రసాద్ చూపిన పత్రాలను నాగమణి నమ్మడంతో 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆస్తిపై కన్నేసిన శివప్రసాద్ ఆర్బీఐ నుంచి కోట్లలో సొమ్ము రానుందని చెబుతూ కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి ఆ నగదు దక్కాలంటే కొంత సొమ్ము ఆర్బీఐకి చెల్లించాలని నమ్మించాడు. భర్తే కదా అని ఆమె నమ్మడంతో తన తండ్రి, సోదరుడు, వదినల ఖాతాల్లోకి ఆమె నుంచి సొమ్ము బదలాయించుకున్నాడు. అప్పటికే నాగమణి సంతకాలు ఫోర్జరీ చేసిన శివప్రసాద్ బెంగళూరులో మొదటి భర్త నుంచి ఆమెకు సంక్రమించిన 15 కోట్ల విలువైన భూమిని, 10 కోట్ల విలువైన భవనాన్ని అమ్మేశాడు. ఆమె ఆభరణాలను కూడా బ్యాంకుల్లో తనఖా పెట్టాడు. ఓ రోజు బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉండడంతో ఆభరణాలు కావాలని శివప్రసాద్ని నాగమణి కోరగా అప్పట్నుంచి పత్తా లేకుండా పోయాడు. మోసపోయానని గ్రహించిన నాగమణి భర్తను వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి రాగా అప్పటికే అతనికి భార్య, కుమార్తె ఉన్న విషయం తెలిసింది. అదే ఆర్బీఐ ఇంకా డబ్బులు వస్తుంది, నేను ఇస్తాను, డబ్బులు అడిగి నేను ఇస్తే లెటర్ చూపించాను. నాకే సరే అని చెప్పి నన్ను నమ్మి వాళ్ళు డబ్బులు ఇస్తానా. 15 కోట్లన్నా అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండేనా, అది బాడికి వస్తా ఉండే, దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్నా. ఎల్ఐసీలో డబ్బులు వచ్చారు, అది కొడుకుదన్నా, కొడుకుది నాది ఉండే, ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి. పెండ్లా ఉంది, బిడ్డ ఉంది అని తెలిసా, అన్నకు నేను రాణించుకోలేదు. డిసెంబర్లో పోయినాడు. నిలువున మోసపోయానని గ్రహించిన బాధితురాలు నాగమణి ఎస్పీ మణికంఠను ఆశ్రయించి న్యాయం చేయాలని విన్నవించుకుంది.